23వ అధ్యాయం నుండి మళ్ళీ చదువుకుందాం. ఇక్కడ మోషే యొక్క చివరి ప్రార్థనని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు. మరియు ఆ కాలంలో నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నువ్వు చేయు క్రియలను చేయగల వాడెవడు? దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలు, ఇక ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు. కానీ నీవు ఈ పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపునను ఉత్తరము వైపునను దక్షిణము వైపునను తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంట పెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయును. అప్పుడు మనము బేత్పయేరు ఎదుట ఉన్న లోయలో దిగి ఉంటుంది. ఇక్కడ మోషే చివరిసారి దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నీ మహిమను నీ యెహోవా నా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఎందుకంటే తన ఆత్మీయ యాత్రలో ఇజ్రాయేలుని ఎంతగానో నడిపిస్తున్నాడు. దేవుని మహిమను చూశాడు కదా, మరి తన ప్రభావాన్ని చూశాడు. దేవుని శక్తి సామర్థ్యాలని కళ్ళారా వారందరూ కూడా చూశారు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ అసలు నీవు చేసే క్రియలను చేయగల దేవుడెవరు? ఈరోజు యేసు ప్రభువునికి అసాధ్యమైంది లేదండి. అసలు మనం అనుకుంటాం యేసు ప్రభువుకి సాధ్యం కాదనుకుని చాలామంది ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు. ఈ లోకంలో ఆకాశం అందే కానీ భూమి అందే కానీ యేసు ప్రభువుకి తప్ప దేవునికి తప్ప ఇంకా ఎవరికి ఏమి చేత కాదు. అసాధ్యమో కాదు అసలు. ఎందుకంటే ఎవరు ఏం చేయలేరు. దేవుణ్ణి కాదని ఈ లోకంలోకి వెళ్ళి దేవుని దగ్గరికి వచ్చాం, మాకు రోగం తగ్గలేదు, లోకంలోకి వెళ్ళాం రోగం తగ్గింది అనుకుంటున్నారు. అది కేవలం వాళ్ళ మూర్ఖత్వం. ఏం చెప్పండి? కేవలం వాళ్ళ మూర్ఖత్వం. దేవుని వలన అయిందంటూ అసలు కానిదంటూ ఏది కూడా ఉండదు. కానీ మనం ఏంటంటే మన యొక్క పరిశుద్ధత మనం కలిగి లేక దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో పోగొట్టుకుంటున్నాం. పరిశుద్ధత ఉండట్లేదు కాబట్టి మన ప్రార్థనలను దేవుడు ఆలకించట్లేదు. విశ్వాసం లేకపోవడం వల్ల వారు మరి దేవుని యొక్క అద్భుతాలను చూడలేకపోతా ఉన్నారు. కాబట్టి అసలు దేవుని వలె ఆ కార్యాలను కానీ క్రియలను కానీ ఆయన చూపే పరాక్రమాన్ని కానీ చూపించే వాళ్ళు లేరు. అంతగా యుద్ధాలు ఎవరైనా చేయగలుగుతారా అండి? ఈ ప్రపంచంలోనే బలవంతులు అని భయపడే అటువంటి రాజులని సైతము అక్కడ జయించే శక్తిని ఇచ్చాడు. అటువంటి పరాక్రమము గల దేవుడు, సమస్త కార్యములను క్రియలను చేయగలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు ఏ సమస్య అయినా ముందు ఎక్కడికి పరిగెత్తుకొని రావాలి? మనము సమస్తము చేయగలిగిన యేసయ్య దగ్గరికే మనం రావాలి. కానీ మనుషుల సహాయం కొరకు మనం వెళ్ళొద్దు. ఆసారాజు మనుషుల సహాయం కొరకు వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? మరణాన్ని రోగాలను కొని తెచ్చుకున్నాడు. మనం మన దేవుడు చేయలేడని చెప్పి మనుషుల దగ్గరికి అటు ఇటు పరిగెడతా ఉంటాం. కానీ దేవుడి దగ్గర ముందు మనం అడిగాక దేవుని చిత్తానుసారంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి. కానీ దేవుని సహాయం లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. ఎందుకంటే ఆయన చేసే క్రియలు కానీ ఆయన చూపే పరాక్రమము కానీ ఇంకా ఏ దేవుడు కూడా ఈ లోకంలో చేయలేడంట. అక్కడ మళ్ళీ అడుగుతున్నాడు దేవుణ్ణి, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశాన్ని మంచి మన్యమును ఆ లెబానోను చూచినట్లు దయచేయమని దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? అహరోనుని మోషేని మరి ఆ మెరీబా జలముల దగ్గర బండను కొట్టినందుకు, పెదవులతో కాని మాట పలికినందుకు మీరు కనానుకి వెళ్ళరు అని దేవుడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశారు. కానీ ఎంత ఆశ ఉంటుంది కదండి. యోర్దాను యువతల దాకా వచ్చాను, కొంచెం యోర్దాను దాటి వెళ్తే చాలా మంచి దేశం అని వార్త విన్నాడు. అందరూ వెళ్ళి చూసి వచ్చారు, అందరినీ సిద్ధపరిచాడు. అది చాలా మంచి దేశం, మనం వెళ్ళాలని అందరినీ సిద్ధపరిచి తను చూడట్లేదు అనేసరికి తన హృదయంలో ఎంత బాధ అనిపిస్తుంది చూడాలని దేవుని దగ్గర బతిమలాడుకుంటున్నాడంట. అయ్యా అది మంచి దేశం అన్నావు,
మంచి మన్యమని చెప్పావు, మంచి పట్టణం అని చెప్పావు. లెబానోనులో దేవదారు వృక్షాలు ఉంటాయి, చాలా చక్కటి ఊర్లు, చాలా చక్కటి శ్రేష్టమైన చెట్లు ఉంటాయి అక్కడ, చాలా మంచి పట్టణం అది. కాబట్టి మరి ఆ దేశానికి కొంచెం యోర్దాను దాటి దాన్ని చూసే అవకాశం మళ్ళొక్కసారి నాకు ఇవ్వకూడదా అని మళ్ళీ దేవుణ్ణి బతిమాలుకున్నాడంట. దేవుడు ఒకసారి వద్దని చెప్పాడు, అయినా మోషే ఏం చేశాడు? మళ్ళీ దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. ఆశ కదండి. ఈరోజు కనాను వాగ్దానాలు మన జీవితంలో నెరవేరకపోతే మరి మనం కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తాం చెప్పండి? బ్రతిమలాడుకుంటూ ఉంటాం. అలాగే మరి మోషే కూడా యెహోవాను బ్రతిమలాడుకుంటే యెహోవా ఏమన్నాడంట? మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఎవరిని బట్టి కోపడ్డాడు? ఇజ్రాయేలులను బట్టి. ఎందుకంటే వాళ్ళు ఎంతగా విసిగించారంట, ఆ ఆత్మకి విరోధముగా వాళ్ళు తిరుగుబాటు చేశారంట. ఎంతగా సహించి 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 ఒక్క మాట అన్నాడండి వాళ్ళని, బండను కొట్టాడు. ఎందుకంటే మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు. అందుకే పెదవులతో మనం అనే ఒక్క మాట, ఈరోజు వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, అందరికంటే పెద్ద వయసు అండి మోషే, మరి చాలా అనుభవం ఉంది, అభిషేకించబడిన వాడు. ఒక మాట అన్నాడుగా, అయితే ఏంటి అనుకోవచ్చుగా. ఈరోజు మనం అలాగే అనుకుంటున్నాం, పెద్దోళ్ళు కదా ఒక మాట అంటే ఏంటి అనుకుంటున్నాం. కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేసేది ఏంటంటే, మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత అభిషేకించబడిన వారమైనా, ఎంత ప్రార్థనా పరులమైనా, ఎంత భక్తి పరులమైనా, ఎంత అనుభవం ఉన్నా, పెదవులతో ఒక్క మాట అంటే వాగ్దాన దేశాన్ని మనము స్వతంత్రించుకోలేము. వాగ్దాన దేశాన్ని, ఆ వాగ్దానాలని మన జీవితంలో మరి మనము పొందుకోలేము. అందుకని అక్కడ ఏమంటున్నాడు? మిమ్మును బట్టి మీరు కోపడ్డది, మీరు విసిగించినందుకేగా మోషే ఆ మాట అన్నది. ఈరోజు సంఘం ఎంతగా విసిగిస్తుంది చెప్పండి సేవకులని. వాక్యం చెప్పిన మాట వినదు, ఊరికే ఇదే అంటారు. ఇంకా ఏదన్నా మీకు ఇష్టం లేని చెప్తే మా మీద కోపపడతారు, మీకు అనుకూలమైన బోధ చేయకపోతే మా మీద కోపం వస్తుంది. అయ్యో మీరు బాధపడుతున్నారని చెప్పి మేము మీకు అనుకూలంగా చెప్పామనుకో, దేవుని కఠినమైన తీర్పు మాకుంటుంది. అలాగని మీకు మరి మీకు కొంచెం వ్యతిరేకంగా చెప్తే మీరు మా మీద కోప్పడేవారిగా ఉంటారు. మీ మీద కోప్పడి మేము ఒక మాట పొరపాటున మా నోరు జారి అన్నామనుకోండి, మోషే వలె మరి మేము కూడా దేవుని తీర్పును పొందుకోవాల్సి ఉంటుంది. అందుకే చూడండి మన పెదవులతో, అందుకని నేను మాటికి చెప్తా, ఎవరిని ఒక్క పెదవులతో ఒక మాట కూడా మనము అనుకోవడానికి లేదు. ఎవరు పొరపాట్లు చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు అంతే. దావీదు ఎలా విడిచిపెట్టేశాడు? దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ మనం పెదవులతో ఒక మాట దూషించడం ద్వారా, వారిని ద్వేషించడం ద్వారా, ఒక మాట అనడం ద్వారా దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకోలేము. దేవుని వాగ్దానాలని బ్రతిమలాడుకున్నాడు, అయ్యా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వద్దా? ఏదో ఒక్క మాట అని తప్పు చేశా, కానీ అవకాశం దొరకలేదు. మిమ్మల్ని బట్టి దేవుడు నా మీద కోప్పడ్డాడు. అందుకనే ఈరోజు కొన్నిసార్లు మన ప్రార్థనలు చూడండి, ఇంత మోషే లాంటి వ్యక్తే ప్రార్థన రెండోసారి బ్రతిమలాడి ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోలే. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని విషయాలలో మనం బ్రతిమలాడి మనం కావాలనుకున్న దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడు? ఇంకా చాలు, దీని గురించి నా దగ్గర మాట్లాడదు. ఏమన్నాడంటే మోషేతోటి, ఇంకోసారి ఈ ప్రార్థన నా దగ్గర చేయొద్దు, నువ్వు ఇంకోసారి నన్ను కనానుకు పంపించు, ఆ కనాను చూస్తా అనే ప్రార్థన నా దగ్గర చేయొద్దు నువ్వు అని ఖచ్చితంగా మోషేకి చెప్పాడు. ఈరోజు కొన్నిసార్లు మనము కూడా దేవుని దగ్గర దేవునికి ఇష్టం లేని వాటిని పదే అడుగుతూ ఉంటాం. అవునా? అది దేవునికి ఇష్టం ఉందా లేదా తర్వాత సంగతి. ముందు మనకు ఆశ ఉంటుంది, మన ఆశ కొద్దీ మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు కూడా ఏమంటాడు? మేము కూడా అంటాం, అమ్మ జరగదు ఆగండి అంటే మా మీద ఇక్కడ దాకా వచ్చేస్తుంది కోపం. ఏంటి అమ్మగారు అంటే అలాగనేస్తారా, అయ్యగారు అలాగనేస్తారా అని కోపం వస్తుంది. కానీ దేవుని చిత్తం అది. మనం అడిగిన ప్రతీది ప్రార్థన ద్వారా మీరు అడిగిన ప్రతీది పొందుకుంటారని కొత్త నిబంధనలో ఉంది కదా. అడుగు వాటి నల్లను పొందుకుంటారని వాక్యంలో ఉంది కదా. మరి ఇప్పుడు మోషే ప్రార్థన ఎందుకు వినలేదు దేవుడు? అది దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తము కాదు. అందుకని ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా చేస్తాడు. ఆయన చిత్తం కానిది మనం ఎన్ని ఉపవాసాలున్నా,
ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నా, ఎన్ని ఆల్నైట్ ప్రార్థనలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా అది మన జీవితంలో జరగదు. అది మన జీవితంలో దేవుడు అంటే జరిగించాడు. అంతేకాదు, అక్కడ మోషేతో అంటున్నాడు, చాలు ఇక ఈ సంగతిని గురించి మీరు నాతో మాట్లాడవద్దు. నీవు అసలు ఈ యోర్దాను దాటనే దాటవద్దు. నువ్వు యోర్దాను దాటవద్దు. అవసరమైతే ఇక్కడ కొండ ఉంది, కొండెక్కి ఆ దేశం అంతా ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర చూసి ఇక్కడ నుండే నీ కన్నులారా చూడు దాన్ని. కానీ అందులో అడుగు మాత్రం నువ్వు పెట్టడానికి వీలు లేదు. చూడండి, ఈరోజు మనం ఎంత భక్తిపరులమైన, మంచి వారమంగా, నీతిగా ఉన్నా దేవుడు మనల్ని ఎక్కడ వరకు ఆత్మీయ జీవితంలో నడిపిస్తాడో అంతవరకే మన ఆత్మీయ జీవితం వెళ్తుంది. అంతేగాని మనం ఆశపడ్డామని మనకి నచ్చినట్టుగా దేవుడు నడిపించాలని కోరుకోకూడదు. దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి, కానీ మనకిష్టం వచ్చినట్టు దేవుని నడిపించొద్దు. అంతకు మునుపు కూడా చెప్పాను మీకు, మనం ఆయన భుజాల మీద కూర్చొని ఆయనకి దారి చూపియొద్దు. అవునా? మనం ఆయన భుజాల మీద కూర్చొని ఆయనకి దారి చూపియొద్దు. ఆయన చూపించిన త్రోవలో మనం వెళ్ళాలి. ఆయన చూపించిన త్రోవలో మరి మనము వెళ్ళాలి. ఇదే సంగతిని మనం పౌలు గారి జీవితంలో కూడా చదువుకుంటాం. అవునా? పౌలు గారి జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉంది. అవునా? ఆ ముళ్ళు కొరకు, ఆ బలహీనత కొరకు పౌలు గారు కూడా పదే దేవుని దగ్గర ప్రార్థన చేశారా లేదా? 2 కొరింథీ 12:8-9 చదవండి. 2 కొరింథీ 12:8-9. 8-9. ఏడో వచనం నుండి చదవమ్మ. 12:7 వచనం నుండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని. చూడండి, ఇక్కడ పౌలు జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉందంట. అయితే దాని కొరకు ముమ్మారు 3 సార్లు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట. ఏంటంట? అయ్యా, ఇది నా జీవితంలో నుంచి తీసేయి, ఇది నా జీవితంలో నుండి తీసేయి అని ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? చదవండి 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యా, ఒక ముళ్ళు నా జీవితంలో ఉంది, ఒక సమస్య నా జీవితంలో ఉంది, ఈ సమస్యను తీసివేయి అని 3 సార్లు, అక్కడ 3 సార్లనే ఉంది. మనమైతే రోజు చేస్తామనుకోండి, అది పోయేదాకా పొద్దున సాయంత్రం కూర్చున్నా లేచినా, బాబో ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నా, తీసేయి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అది మారు వేడుకున్నా కూడా నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని చెప్పాడు. నా కృప ఉంది, చాలు. ఆ సమస్యను అలా ఉండని, ఆ ముళ్ళును అలా ఉండని, ఆ రోగాన్ని అలా ఉండని, ఆ అప్పుల సమస్యను అలా ఉండని, ఏదో ఒకటి, ఆ కుటుంబ సమస్య ఒకటి ఉంది, అది ఒక ముళ్ళులాగా ఉంది, దాన్ని అలా ఉండని. అది లేకపోతే మనం ఏమైపోతామంట? అత్యధికంగా హెచ్చించుకుంటామంట. ఇక నాకు తగ్గోడే లేదు అసలు. నాకు చూడు, నా ప్రార్థనను బట్టి నా జీవితంలో ఇంత చిన్న సమస్య అనేదే లేదు, ఇంత రోగం అనేదే లేదు. కాబట్టి నాలాగా ఉండాలి అందరని మనం ఏం చేసుకుంటామంటే చెప్పండి. అందుకనే నేను అత్యధికముగా హెచ్చింపకుండునట్లు, నన్ను నేను హెచ్చించుకోకుండా, అంత పెద్ద పౌరులు లాంటి సేవకులకే ఆ గర్వం. సేవకులకి కొద్దిమందికి ఏమొచ్చేస్తుందంటే, కొద్దిమంది అంటే అందరికీ కాస్త ప్రార్థన, దర్శనాలు, కళలు వచ్చేసరికి ఏమైపోతుంది చెప్పండి మనకి? ఇక నా అంతటోళ్ళు లేరు, నేను కంప్లీట్ నేను యేసు ప్రభువుని అన్నట్టుగా తయారైపోతారు. అందుకనే దేవుడు ఏం చేస్తాడంట? ఒక ముళ్ళును పెడతాడు మన జీవితంలో. ఏం చేస్తాడంట? అది సాతాను దూత అంట. ఎవరంటది? దేవుడే పర్మిషన్ ఇస్తాడు ఆ సైతానికి. వెళ్ళి ఒక దూతగా వాళ్ళని కూర్చుతా ఉండు,
వాళ్ళని పొడుస్తూ ఉండు. ఆ నొప్పిని బట్టి వాళ్ళు మాటికి ఎక్కడ తిరుగుతారు? దేవుని వైపు తిరుగుతారు అని సాతాను దూతగా అది నా శరీరంలో ఉంచబడిందని పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలంగా అది పోకుండా ఉన్నట్లయితే అది దేవుడు సాతాను దూతగా మన కొరకు ఉంచాడు. ఆ ముళ్ళును బట్టి కుచ్చుకున్న ప్రతిసారి ఎక్కడికి వస్తాం చెప్పండి? మనం దేవుని వైపు తిరుగుతాం. అయితే మనం దేన్ని బట్టి సంతోషించాలా? ఆయన కృప నాకు తోడుగా ఉంది. దేవుడు ఏమంటున్నాడు? అయ్యా ఈ ముళ్ళు తీసేయంటే ముళ్ళు అలాగే ఉంటుంది. ఇప్పుడు మన కాలులో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అది తీసేదాకా మనకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అసలు అలాగే జీవితాంతం ఉండాలంటే అసలు ఎంత బాధ ఉంటుంది? అలా దేవుడు ఎవరికో ఒకరికి ఒక చిన్న సమస్యను పెడతాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా కృప నీకు తోడుగా ఉంది చాలు. ఒకవేళ ఆ ముళ్ళును బట్టి నువ్వు బలహీనపడుతున్నావా, నేను నా శక్తితో నిన్ను నింపుతున్నా, నా శక్తి నిన్ను పరిపూర్ణం చేస్తుంది. ఆ బలహీనతను బట్టి నువ్వు ఏదో బలహీనపడాల్సిన అవసరం లేదు. నా కృపతో నా శక్తితో నిన్ను ఆ బలహీనతలలో నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా నేను మారుస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అందుకనే ఈరోజు మనకున్న సమస్యలను చూసి మనం భయపడవద్దు, కృంగిపోవద్దు, బాధపడవద్దు. ఆ ముళ్ళు ఉంటే ఉండని, దేవుని కృప నాకు తోడుగా ఉంది. ఈ బలహీనతలలో కూడా దేవుడు తన శక్తితో నన్ను నింపుతా ఉన్నాడు. అవమానమైన, నిందైన, శ్రమ అయినా, కష్టమైన, ఏదైనా అది ఏ ముళ్ళైనా, కొద్ది మందికి ఎప్పుడు ఎదుటోళ్ళు నిందించేవారిగా ఉంటారు, అవమానాలు పడుతూ ఉంటారు, లేకపోతే సమస్యలతో ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముళ్ళు ఉంటుంది. అది ఏ సమస్య అయినా మన జీవితంలో ఉందనుకోండి, ఎన్ని ఉన్నా దేవుని కృప నాకు తోడుగా ఉంది చాలు. ఒక వ్యక్తి మనల్ని ఎంతగా బాధ పెడుతున్నా దేవుని కృప నాకు తోడుగా ఉంది చాలు. ఈ బలహీనతలలో, వాళ్ళు మనల్ని పెట్టే సమస్యల్లో, ఆ సమస్యల వల్ల కలిగే బలహీనతలలో దేవుని శక్తి చేత మనం నింపబడతా ఉంటాం. అసలు బలహీనతే లేదనుకోండి, శక్తి ఎందుకు వస్తుంది చెప్పండి? అవునా? బలహీన పడితేనే బలం వస్తుంది. బలం ఎవరికి కావాలి? ఇప్పుడు మాకు బలం కావాలని ప్రార్థన చేశారా లేదా? అవునా? అంటే బలహీనులకే బలం కావాలి. ఈరోజు మనం బలహీనులమైనప్పటికీ కూడా దేవుని శక్తి మనల్ని పరిపూర్ణం చేస్తూ ఉంది. దేవుని కృప మనకి తోడుగా ఉంది. అందుకనే తిమోతికి రాస్తుంటా ఉంటాడు, నా కుమారుడా క్రీస్తు యేసు కృప చేత బలవంతుడవుగా. ఆ కృప మనకి బలం చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఆయన కృపని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కృప నాకు తోడుగా ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి బలం వచ్చేస్తుంది. ఆ కృపే మనకి బలాన్ని ఇస్తుంది. ఆ కృపే మనకి బలాన్ని ఇస్తుంది. ఎన్ని బలహీనతలున్నా, మన చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఆ సమస్యలలో దేవుని శక్తి చేత నింపబడి సమస్యల గుండా వెళతా ఉంటాం. ఆ సమస్యలు మనల్ని ఏమి చేయలేవు. అందుకే నదులలో పడి నువ్వు పోయినా అవి నిన్నేం చేయలేవు, జలములలో పడి నువ్వు పోయినా అవి నీ మీద పొర్లిపారవు, అగ్ని జ్వాలల్లో పడి నువ్వు పోయినా అవి నిన్ను కాల్చవు, అవి నిన్ను ఏమీ చేయలేవు. చూడండి, మరి పౌలు జీవితంలో కూడా ఒక సమస్య ఉంది, ఒక ముళ్ళు ఉంది. ఆయన కూడా ముమ్మారు దేవుణ్ణి వేడుకున్నాడు, కానీ దేవుడు ఆయన ప్రార్థన విన్నాడా? మరి ఇప్పుడు మనం మాత్రం అన్ని ప్రార్థనలు వినాల్సిందే. దేవుడు ఒక ప్రార్థనకి జవాబు రాకపోతే, మోషే ప్రార్థన వినలేదు, పౌలు ప్రార్థన వినలేదు. ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తా, చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 3:39. మత్తయి సువార్త 26:39. సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. నలభై 44వ వచనం చదువమ్మా.
ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేశారు చెప్పండి? 3 సార్లు ప్రార్థన చేశారు. తన ముందు ఘోరమైన శిలువ శ్రమలు ఉన్నాయి, అవునా? కాబట్టి తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి, మరి దేవుడు తీయాలంటే తీయొచ్చు కదా, సాధ్యమా కాదా దేవునికి? చెప్పండి, సాధ్యమా కాదా? చేయాలంటే వేరే రకంగా ఏ రకంగా లోకాన్ని రక్షించవచ్చు, అవునా? కానీ మరి దేవుడు తీసేశాడా? దేవుడు తీసేశాడా? మరి మనం మాత్రం తీసేయాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? అవునా? మనం మాత్రం ఈ గిన్నె నా దగ్గర నుండి, అబ్బో ఈ కష్టాలు అనే గిన్నె, ఈ రోగం అనే గిన్నె నా జీవితంలో నుంచి మళ్ళీ కనబడవద్దు అని ప్రార్థన చేస్తాం. చూడండి, మన జీవితంలో ఏది ఉండాలో, ఏది తీసివేయాలో దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. ఒకవేళ తీసివేయట్లేదని మనం కృంగిపోకూడదు, అది ఉండాలని మనం కోరుకోవడానికి వీలు లేదు. ప్రార్థన చేస్తాం, దేవుని చిత్తమైతే అది ఒక ముళ్ళులాగా, సాతాను దూతలాగా మనము ఆత్మీయ జీవితంలో మనలో గర్వం అనేది రాకుండా, మనల్ని మనం హెచ్చించకుండా, దేవుని సన్నిధిలో మనము తగ్గింపు కలిగి జీవించడానికి ఇవి అవసరమైతాయి. ఆ తగ్గింపు ఎప్పుడు వస్తుంది మనలో? ఈ ముళ్ళులే, ఈ ముళ్ళు, ఈ గిన్నె, ఈ యొక్క ఏమంటారు, ఈ సమస్యలే మనము హెచ్చించకుండా దేవుని సన్నిధిలో తగ్గించుకోవడానికి కృప చూపిస్తుంది. అన్నిట్లో సరిగా ఉన్నామనుకోండి, ఇక దేవుని ముందు కూడా ఎలా నిలబడతాం చెప్పండి? ఇక మనము అసలు ఏం తక్కువ అన్నట్టు. కన్నీరు వస్తుందా మనకి? రాను కూడా రాదు. విరిగి నలిగిన హృదయము, కన్నీరు అనేది మరి మనకు రాదు. అందుకని ఆయన సన్నిధిలో ఎప్పుడూ మరి మనము దీనులమై ఉండాలంటే, ఏదో ఒక సమస్య మన జీవితంలో ఉండడం వల్ల మనకి నష్టమేమీ లేదు. కానీ ఆ సమస్యలో నుండి కూడా అది మనల్ని ఏ హాని చేయకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన పక్షంగా యుద్ధము చేస్తూ, మనకు విజయాలను దయచేస్తూ, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మోషే ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. మోషే ప్రార్థన, పౌలు గారు చేసిన ప్రార్థన, యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏంటంటే, దేవుడు ఒకసారి వద్దన్న దాన్ని వాళ్ళు మళ్ళీ అడిగారు దేవుని సన్నిధిలో. అయ్యా, ఈ దేశాన్ని నేను చూడాలి అని, ఒకసారి నాకు పర్మిషన్ ఇవ్వు, కొంచెం యోర్దాను దాటి నేను ఆ దేశాన్ని చూసి అక్కడ చచ్చిపోతా అని మోషే ప్రార్థన చేశాడు. ఒక సాతాను దూతగా, ఒక సమస్య, ఒక ముళ్ళు నా శరీరంలో ఉంది, అది ప్రతినిత్యం నన్ను బాధ పెడతా ఉంది, అది లేకపోతే నేను ఇంకా బాగా సేవ చేస్తా అని పౌలు గారు ప్రార్థన చేశారు. యేసు ప్రభుల వారు కూడా, అయ్యా ఈ శిలువ శ్రమలు కాకుండా లోకాన్ని రక్షించే మార్గం లేదా అని, సాధ్యమైతే ఈ గిన్నెను తీసివేయని యేసు ప్రభుల వారు కూడా ముమ్మారు ప్రార్థన చేశారు. కానీ అక్కడ 3 విషయాలలో దేవుడు ఏం చేశాడండి? ఒప్పుకోలేదు కదా. అక్కడ పౌలునేమో, నా కృప నీకుంది చాలు, బలహీనతలో నీ శక్తి పరిపూర్ణం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు మనము శరీర రీతిగా బలహీనులమైనప్పటికీ, అందుకని ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనము. మన శరీరం ఎంత బలహీనంగా ఉందని మనం చూసుకోవాల్సిన అవసరము లేదు. ఆత్మలో మనం ఎంత బలవంతులముగా ఉన్నామనేదే మనం గ్రహించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? శరీరం ఎంత బలహీనంగా ఉందో మనకు అనవసరం, కానీ ఆత్మలో మనం బలవంతులముగా ఉన్నామని. నిజానికి నాకు ఈరోజు వచ్చే ఓపిక కూడా లేదు. అడగండి, మార్నింగ్ వచ్చేవరకు, కారులో వచ్చేవరకు నీరసంగానే ఉన్నా, కానీ ఇక్కడికి వచ్చాక దేవుని శక్తి చేత నింపబడుతున్నా, మాట్లాడే ఓపిక కూడా వస్తుంది. ఎందుకంటే దేవుని శక్తి చేత మనం నింపబడతాం. మనం నీరసంగా ఉందని ఇంట్లో కూర్చుంటే దేవుని శక్తి చేత మనం నింపబడము. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, దేవుని కృప వైపు చూస్తామో, ఆయన శక్తి చేత మరి మనము నింపబడతాము. కాబట్టి మన జీవితంలో ప్రతి ప్రార్థన, ప్రతి సమస్య దేవుడు తీసివేయాలని మరి మనము ఆశ పడకూడదు. అది దేవుని చిత్తం అయితే దాన్ని తీసివేస్తాడు. లేదు, అది ఒక సాతాను దూతగా మన జీవితంలో ఉండి మనల్ని విరగొడుతూ, నలగొడుతూ, మనల్ని తగ్గింపు జీవితానికి నడిపించేదిగా ఉన్నట్లయితే అది ఉండడమే మంచిది. అయినా కూడా ఆ బలహీనతలలో దేవుని శక్తి చేత మరి మనల్ని నింపేవారిగా ఉంటారని ఈ ప్రార్థన, ఈ మోషే చేసిన ప్రార్థన ద్వారా మరి మనము నేర్చుకునే వారముగా ఉంటున్నాం. 28వ వచనంలో చూసినట్లయితే, యెహోషువ మోషేకు ఆజ్ఞ ఇస్తున్నాడు. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచు, అతడు ఈ ప్రజలను వెంట పెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశాన్ని వారి స్వాధీనపరచుకొని చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు మాత్రం వెళ్ళే పని లేదు, యెహోషువ వెళ్ళాలి.
ఎవరు వెళ్ళాలి చెప్పండి? నీ తర్వాత యెహోషువ వెళ్ళాలి. కాబట్టి అతన్ని ధైర్యపరచు. కాబట్టి అతన్ని నువ్వు ఇప్పుడు మనలో చాలామందికి బాధ ఉంటుంది ఏంటంటే, నేను అడిగితే వద్దన్నారు కానీ వాళ్ళకి మాత్రం ధైర్యం చెప్పాలా? అవునా లేదా? మనుష్య స్వభావం ఎలా ఉంటుంది చెప్పండి? నన్ను చేయొద్దంటే నేను ఇంకొకరిని చేయనియ్య, ముందు చేస్తే నేను చెయ్యాలి, లేకపోతే ఇంకొకరిని ధైర్యపరచడం, ప్రోత్సాహపరిచి నేను చేయలేకపోతున్నా, నువ్వు చెయ్యమ్మా, ముందుకెళ్ళు, ఇలాగుండు అని ధైర్యపరచరు ఎవరు? చాలామంది. అందుకని ఇక్కడ యెహోషువకి నువ్వు ధైర్యం చెప్పు, యెహోషువకి ధైర్యం చెప్పు, అతనికి ఆజ్ఞాపించు ఎలాగ దానిని కణాన్ని స్వాధీనం చేసుకోవాలో. ఈరోజు ఒక మంచి సేవకులు ఎవరైనా సరే మంచి నాయకులను ప్రోత్సహించాలి, ధైర్యపరచాలి. మేము అందుకనే మిమ్మల్ని అందరూ కూడా ఒక ఏమంటారు ఉపదేశకులుగా, బోధకులుగా, సువార్థికులుగా లేపబడాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మీరు ఏం చెప్పొద్దు, ఇలాగే ఉండాలనుకుంటున్నామా? చక్కగా పాటలు నేర్చుకోవాలి, ప్రార్థనలు నేర్చుకోవాలి, వెళ్ళి నలుగురికి సువార్త చెప్పాలి, బోధించాలి, ఉపదేశం దేవుని యొక్క మాటలు మీరు బోధించాలి అని మిమ్మల్ని ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. కానీ నేను చెప్తాం మీరు వినండి వెళ్ళిపోండి, అలా ఉండకూడదు. ప్రతి సేవకుడు సంఘములో నాయకులను సిద్ధం చేయాలి, అది సంఘ పరిచర్య. మరి మన సంఘంలో కూడా చక్కగా మరి వాక్యం చెప్పేవాళ్ళు, సువార్త చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు, కృపావరాలు కలిగి మరి లేచి దేవుని కొరకు వాడబడేవాళ్ళు లెగాలని మరి మనం ప్రార్థన చెయ్యాలి. అయ్యా అంటే చాలామందికి మరి చదువు రాదు కాబట్టి చెప్పలేకపోతున్నారు, కానీ సువార్త చెప్పగలం కదా, ప్రార్థన చేయగలం కదా. అంటే మనకి చేతనైన పనిని అక్కడ మోషే తరువాత యెహోషువకి దేవుడు ఆజ్ఞిస్తున్నాడు, యెహోషువని ధైర్యపరచమంటున్నాడు. ఈరోజు మన పరిచర్య ఆగిపోయిన తర్వాత రాబోయే పరిచర్య, రాబోయే తరాల వారికి మనం ధైర్యం చెప్పేవారిగా ఉండాలి. కానీ ప్రతి దానికి వారు చేసే పనులను బట్టి వారిని బలహీనపరుస్తూ వారిని వెనక్కి లాగేవారిగా ఉండకూడదు. మనం ఎలాగుండాలి? ధైర్యపరిచేవారిగా ఉండాలి, ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి, సంతోషంగా బాధ్యతలు అప్పగించాలి. ఎలాగా? సంతోషంగా. నేను అడిగితేగా నన్ను దేవుడు పంపలేదు కానీ వీళ్ళని పంపిస్తున్నాడు అని మన హృదయంలో ఒకలాంటి ఏమొస్తుంది చెప్పండి? వ్యసనం వచ్చేస్తుంది, అసూయ, వ్యసనము. అది మనలో ఉండకూడదండి. ఒకవేళ దేవుడు నాకు ఇంతవరకే పని అప్పగించాడు, వేరే వాళ్ళకి ఈ పని అప్పగించాడు, సంతోషంగా మన బాధ్యతని సంఘంలో మీరు ఏదైనా పని చేస్తున్నారమ్మా, ఈ పని ఆపి నువ్వు వేరే పని చేయి, అది వాళ్ళకి అప్పగించు అన్నాం అనుకోండి, మనకేమనిపిస్తుంది? వాళ్ళకి చెప్పొచ్చుగా, నాకే చెప్పాలా అనిపిస్తుందా లేదా? మనకు కూడా సరే నాకు అయ్యగారు ఈ పని ఎందుకు అప్పగించారు అని ఆ పనిని సంతోషంగా వాళ్ళకి అప్పగించేసి మనం ఇంకో పని చేసే వారంగా కూడా ఉండాలి. అందుకనే దేవుడు కూడా కొన్నిసార్లు మనకి ఇష్టమున్న బాధ్యతలను ఇంకొకరికి అప్పగించేస్తాడు. మనకు ఆసక్తి ఉన్నా, శక్తి ఉన్నా, శక్తి సామర్థ్యాలున్నా దేవుడు బాధ్యతను ఇంకొకరికి అప్పగించాడు. అక్కడ అంటే మోషేకి బలము లేదా, శక్తి లేదా, ఒక అవసరమైతే యోర్దాను దాటలేడా? కానీ దేవుని ఆజ్ఞ నువ్వు ఇంతవరకే ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలతో దేవుని యొక్క పరిశుద్ధతని వారి ఎదుట నువ్వు సన్మానం చేయాలి. అంటే మనం పెదవులతో మాట్లాడే ఒక మాట ద్వారా దేవుని పరిశుద్ధతను మనం పాడు చేస్తుంటాం. కాబట్టి ఆ పరిశుద్ధతని పాడు చేసిన ఆ కారణముగా దేవుడు అక్కడ ఆ శిక్ష ఇచ్చాడు. కాబట్టి మనము దేవుని శిక్షకి లోబడాల్సిందే. మనం ఎంతటి వారమైనా సరే, ఎంత భక్తిపరులమైనా సరే, మనము చేసిన పొరపాట్లను బట్టి ఆ శిక్షకి మనము అక్కడ మోషే లోబడ్డాడు, పౌలు గారు లోబడ్డాడు. సరే ఆ ముళ్ళు అలా ఉంచుకుంటానని యేసు ప్రభు ఏ పాపము లేని వ్యక్తి కూడా మనందరి పాపాలను ఆయన మీద వేసుకొని మరి ఆ యొక్క దేవుని మాటకి లోబడ్డాడు. ఈరోజు మరి మనము కూడా అదే రీతిగా లోబడి ఉండి మన బలహీనతలే కానీ, సమస్యలే కానీ, ఏదైనా ఒక సాతాను దూతగా మనల్ని మాటికి ఇబ్బంది పట్టే ఒక సమస్య మన జీవితంలో ఉందేమో, మనం దేవుని సన్నిధిలో మరి మనం ప్రార్థిస్తూ ఉన్నా కూడా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వని స్థితిలో మరి మనం ఉంటున్నామేమో, దానికి జవాబు పొందుకోలేని స్థితిలో మనం ఉంటున్నామేమో. కానీ మనం దేవుని కృప వైపు చూడాలి. మోషే పౌలుతో అంటున్నాడు, నా కృప నీకు చాలును, నా శక్తి బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమవుతా ఉంది. దేవుని శక్తి నాకుంది చాలు, ఆయన కృప నాకుంది చాలు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బలహీనతలున్నా అవి నన్నేమి చేయకుండా వాటి గుండా దేవుడు నన్ను నడిపించుకుంటూ వెళతాడని ఆయన కృప వైపు చూస్తూ నడిచే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.